సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అనాగరిక వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా సీఎం పట్టించుకోవటం లేదని, ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీని పూర్తిగా ముంచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను హోల్సేల్గా అమ్మబోతున్నారని ఆరోపించారు. రేవంత్ను ఆహ్వానిస్తామని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని చెప్పారు. రేవంత్ రెడ్డి తిట్ల పురాణం ఆపి హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వివేకానంద అన్నారు. మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి మా అధినేత కేసీఆర్ గారి పైన, మా పార్టీ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన తీవ్రంగా మరి వారిని దూషిస్తూ తిడుతూ వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వారు ఇంకా నిజంగానే అంత ధైర్యం ఉంటే ఇప్పటికి 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. 8 మంత్రి పదవులు అయిన తర్వాత తతంగం తెలుస్తుంది. ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరు నీ దగ్గర. కరెంటు వైర్లు తీగలు వేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి, పనికిరాని తీగలు ఉంటాయి తప్ప పవరున్న కరెంట్ ఉండదని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.